నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తెలంగాణలో సిబిఐ కోర్టుకు రావడం, ఒక్కసారిగా జనం మొత్తం కూడా అటు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు అని మరోసారి అర్థమయ్యే విధంగా రాష్ట్రంలో ఒక భారీ విధంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉమ గారు ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మీకు ప్రజా చైతన్య ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు అడిగారు ఆ హైదరాబాద్ లో కూడా జనసంద్రోహం ఏంటి ఇంతమంది అని చెప్పేసి. ముందుగా చెప్పాలనుకుంటే టీడీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ విడుదల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక విష ప్రచారం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ నాయకులు కావచ్చు, మరి ఐటీడీపీ వాళ్ళు కావచ్చు, శ్రేణులు మొత్తం కూడా 2 రోజుల ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, ఇంకేముంది, ఇంకా అటు నుంచి అటే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. తీరా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం వస్తున్నారు, అసలు నాంపల్లి కోర్టుకి దేనికోసం అటెండ్ అవుతున్నారు అనే విషయం కూడా తెలియకుండా కనీసం ఆ ఎవరైతే ఈ పచ్చ మీడియా ఉన్నారో, సోకాల్డ్ పచ్చ మీడియా, వీళ్ళు ఎంత దారుణంగా నిన్నటి నుంచి కూడా డిబేట్ల మీద డిబేట్లు పెడతా ఉన్నారు. మరి విశ్లేషకులు అని చెప్పేసి పెద్ద పెద్ద హోదాల్లో ఉండి పెద్ద పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తులు కూడా చాలా దారుణంగా ఒక ఎక్స్ సీఎం అనేది కూడా చూడకుండా ఈరోజు ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి హిట్మాన్ ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో, మరి ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టుల్ని ఇలాంటి మరి అనకూడదు కానీ చాలా దారుణంగా చిల్లర వెధవల్ని వేసుకుని తిరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదని చెప్పేసి ఈ రోజు కూర్చొని పెద్ద మనుషులు, పెద్ద తరహాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పచ్చ మీడియాలో కూర్చొని డిబేట్లు పెడతా ఉన్నారంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంత దారుణంగా ఎలా పడితే అలా నోటికి ఏదొస్తే అది అది మాట్లాడడము, మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనేది మనందరం కూడా గమనిస్తానే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, పేదల పెన్నిది, పేదల నాయకుడు ఎవరంటేనే జగన్ గారు. అలాగే సంక్షేమ దాత ఎవరు అంటే జగన్ గారు అనేది ప్రజలందరికీ కూడా లోపల ఇమిడిపోయి ఉన్నటువంటి ఒక సందేశం. 40% ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉంటే ఏమి, తెలంగాణలో ఉంటేనేమి, తెలంగాణలో ఏపీ ప్రజలు లేరా సార్? జగన్ గారు వస్తున్నారంటేనే ఎంతో మంది జన సంద్రోహం, ఏ పని చేసినా సరే జన సంద్రోహంతో ఉండిపోయేటటువంటి సన్నివేశాలు మనం ఎన్నో చూసాం, ఎన్నో కార్యక్రమాలు. ఈ రోజు ఆ జనాన్ని చూసి తట్టుకోలేక, ప్రజాదరణ చూసి తట్టుకోలేక పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటికీ కూడా పెయిడ్ ఆర్టిస్టులే కాదు సార్, ఇంకా చాలా దారుణంగా చిల్లర వెధవలని, పోరం బొక్కులని, పనికిరాని వెధవలందరూ కూడా సైకో బ్యాచ్ అని చెప్పేసి ఎంత దారుణంగా ఆపాదించి మాట్లాడుతున్నారంటే ఈ రోజు. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలంటారు, మరి సీఎం గారు చూసేసి కాంక్రీట్ తో సమాధి కప్పెట్టేయాలంటారు. ఎలా పడితే అలా మాట్లాడుతా ఉన్నారు. మరి ఎంతో మంది ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు వస్తున్నాడంటే షెడ్యూల్ ఎవరా సార్? మినిమం ఇంగిత యా. జ్ఞానం లేదా Z+ కేటగిరీ ఉంటుంది, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన బయటకు వస్తున్నారంటే షెడ్యూల్ అనేది ఇవ్వకుండానే ఉంటారు. షెడ్యూల్ కోర్టు వారికి కూడా ఈయన ఇచ్చేశారు, టైమింగ్స్ తో సహా చెప్పారని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఇంకా వేరే చర్చలు ఏమీ లేవు, ఈ రాష్ట్రంలో లేదు అదే మాట్లాడుకోవాల్సినటువంటి అంటే చర్చలు ఏమీ లేవు. కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే టైం ఇచ్చారు. కేవలం నేను ఒక గంటనే ఉంటా, ఆ గంటలోనే మొత్తం మీరు కేసు కూడా క్లోజ్ అంటే అక్కడ జరిగిపోవాల్సిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జరిగిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారే కోర్టుకు ఒక టైం లిమిట్ ఇచ్చారు అని చెప్పి నిన్న డిబేట్లలో కూడా కనిపిస్తుంది. అవును, అవును, అదే సార్. అంటే ఇప్పుడు షెడ్యూల్ అనే దాంట్లో టైం ఉంటే ఒక గంట లేట్ అవ్వచ్చు, ఒక గంట అదే 2 గంటలు పట్టొచ్చు, లేదా గంట లోపలే అవ్వచ్చు. అయినంత మాత్రాన షెడ్యూల్ ఇచ్చినంత మాత్రాన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకి ఇచ్చేసారని ఇంకా వీళ్ళే దాన్ని అంటే చిన్న చిన్న అన్ని కూడా దాన్ని ఏదంటే పెద్ద భూతద్దంలో పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశాలని తప్పుదారి పట్టించాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే ఇంక ఈ రాష్ట్రంలో ఏమీ పట్టి పట్టనట్టు ఆయన ఏది చేసినా సరే ప్రతిదానికి కూడా ఆయన షూ వేసుకున్నా తప్పే, ఆయన ప్లాల్చి పైజమా వేసుకున్నా తప్పే, ఆయన దివాళీ చేసినా తప్పే, ఆయన వినాయక చవితి చేసినా తప్పే. ఈ రోజు ఆయన కోర్టుకి హాజరుపరచాలని ఏ ఉద్దేశంతో ఆయన హాజరయ్యారనేది కూడా వాళ్ళకి చాలా వరకు తెలుసు. అయినా సరే అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా అవినీతి కేసులో అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆయన వాస్తవానికి వచ్చింది దేనికోసం? లండన్ పర్యటన కోసం. దానికి విధించినటువంటి ఆంక్షల్లో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకి హాజరుపడాలని చెప్పేసి కోర్టు వారు ఆదేశిస్తే అది వీలు చూసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న.
దాన్ని కూడా వీళ్ళ సొంత ఖాతాల్లో దాన్ని ఏదో వేరే విధంగా ఎస్టాబ్లిష్ చేసేయాలి, ప్రజల్లోకి ఒక సైకో బ్యాచ్ వేసుకొని వచ్చేసాడు, ఇలాంటి సంఘ విద్రోహిని సమాజంలో ఉండనివ్వకూడదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. ఈరోజు డైరెక్ట్ గా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేసేయాలి, చంపేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఈ హక్కు ఎవరు ఇచ్చారు సార్ వాళ్ళకి? అది కూడా ఆ, పచ్చ మీడియాలో కూర్చోబెట్టి విశ్లేషకులుగా మాట్లాడిస్తున్నారంటే, ఒక ఎక్స్ సీఎం ని పట్టుకుని అలా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు ఏ విధంగా వీళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒకవేళ భారీగా జనం వస్తేనేమో అది ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు, ఒక వ్యక్తికి ఒక ప్రజానాయకుడికి ఆ ఇలా ట్రాఫిక్ జామ్ చేయడం మంచి విషయం కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. అదే ఒకవేళ జనం రాకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ అంటే పూర్తిగా తగ్గిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా జనం కూడా రావట్లేదు ఆయన మీటింగ్లకు అంటూ కూడా నిన్న భారీ ఎత్తున డిబేట్లు జరిగాయి. అవునవును సార్, భారీ ఎత్తున, మామూలుగా కాదు. అసలు ఏదన్నా ప్లకార్డ్స్ పట్టుకున్నా 2029 రప్ప రప్ప అని చెప్పేసి పెట్టుకున్న గతంలో దాని గురించి కూడా పెద్ద రచ్చ చేశారు. ఇప్పుడు అవన్నీ చూపించి నాయకులు కూడా ఈ రోజు ప్రెజెంటేషన్లు ఇచ్చే పరిస్థితి. జనం రాకపోతేనేమో రాలేదు, ప్రజాదరణ లేదు అని చెప్పేసి. జనం రాకుండా ఏనాడు లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా జన ప్రభంజనంతో కిక్కిరిసిపోయేటటువంటి సన్నివేశాలు ఎన్నున్నా సరే వీళ్ళ మీడియాలో తీసుకొచ్చి ఎవరు రాలేదు, ఎవరు రాకపోయినా కావాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడో జరిగినాయి తీసుకొచ్చి చెప్తున్నారని చెప్పేసి, లేదంటే అసలు ప్రజలు ఎవరు లేరని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాలని, తప్పుడు కథనాలని కూడా వాళ్ళ యొక్క పచ్చ మీడియాలో ప్లే చేసినటువంటి పరిస్థితుల గతంలో అన్ని చూసాం. ఈ రోజు జనం వస్తేనేమో ట్రాఫిక్ ని జామ్ చేస్తున్నారు, ప్రజలకి ఇబ్బంది కలిగించేటటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు. ఈయనేమన్నా కోర్టుకు వెళ్తున్నారా, లేదంటే ఏదైనా సన్నివేశాలు అంటే కార్యక్రమాలకి ఏమైనా వెళ్తున్నారా, మీటింగ్లకు వెళ్తున్నారా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా నిన్న ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ పచ్చ మీడియా ఎవరైతే సార్ యా, ఇప్పుడు జన సమీకరణ చేయాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, జనాలు రావాలి, జన సమీకరణ చూయించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. అవును సార్. ఇప్పుడు వీళ్ళనేది కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి జనాల్ని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ కూడా వీళ్ళందరూ కూడా ముందుగానే అంటే షెడ్యూల్ ఇచ్చేసి నేను వస్తున్నానని ఒక ఇండైరెక్ట్ గా ప్రజా సేకరణ చేయమని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఒక సందేశం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన కలవాలా, దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా ఆయన చూడాలని చెప్పేసి తప్పించే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ అభిమానం, ఈ ప్రజాదరణ మీ నాయకుల్లో ఎవరికైనా ఉన్నదా? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిబిఎన్ గారికి ఏ రోజన్నా ఆయన ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా కార్యక్రమానికి బయటికి వెళ్ళా సరే ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్న, ప్రజలు రానటువంటి. అవి కూడా వీళ్ళు వీడియోలో హైప్ చేసుకోవడానికి, మీడియాల ముందు జాకీలు వేసుకుని లేపుకోవడానికి. అంటే ఇంకొక విషయం సార్, రాజమండ్రి నుంచి సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి జైలు నుంచి వచ్చేటప్పుడు రోడ్ షో చేసుకుంటా వచ్చారు కదా. అక్టోబర్ ముప్పై టీడీపీ ఒకటి జెండాలు రెండు వేల పట్టుకుని రోడ్ షో చేసుకుంటూ వచ్చారు కదా. అక్టోబర్ 31, 2023 సమయంలో ఆయన వస్తుంటే పూర్తిగా జనం మొత్తం కూడా తండోపతండాలుగా వచ్చారు. 14 గంటలు అంటే 4 గంటల జర్నీకి 14 గంటల సమయం పట్టింది. జనం రాత్రులు కూడా అక్కడ వెయిట్ చేస్తూ వంట వార్పులు చేసుకొని చంద్రబాబును చూస్తే చాలు అనే విధంగా ప్రజలు నిరీక్షించారు అని చెప్పి గతంలో ఇదే కూటమికి సంబంధించినటువంటి పేపర్లు రాశాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ఒక్కసారిగా జనాలు ట్రాఫిక్ జామ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేశారు అని చెప్పి రాశారు. అదే సార్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలాగే ఉంది. గతంలో వాళ్ళు జరిగినటువంటి విషయాలవన్నీ కూడా గుర్తులేవో, మరి మర్చిపోయారో, లేదంటే ఏదో విధంగా బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నెగిటివిటీ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తలపెట్టినా సరే తప్పుగా, పెద్ద విశేషంగా ఈ రాష్ట్రంలో ఇంక వేరేది ఏది జరగనట్టు, ఏమీ లేనట్టు, అదేదో అసలు సంఘ విద్రోహంగా, ఏదో సంఘ విద్రోహిలాగా సైకో బ్యాచ్ అని చెప్పేసి ఆపాదిస్తా నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు సార్. కానీ గతంలోకి వెళ్తే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి సిబిఎన్ గారు ఆ రోజు వచ్చేటప్పుడు ప్రజలందరినీ కూడా మరి వాళ్ళందరికీ కూడా అంటే పెయిడ్ ఆర్టిస్టుల వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని చెప్తే మరి ఆయన రోడ్ షో ఎందుకు చేయాలి? మరి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా సార్, ఫ్లైట్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. రోడ్ షో ఎందుకు చేయాలి? ఎందుకు అంతమంది జనాలు రావాలి? మరి ఆయనకి తగ్గ అభిమానులు ఆయన ఆ టైంలో వచ్చారని అంటే మరి వాళ్ళందరినీ కూడా మీరు పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చారా? మరి అప్పుడు ఉండవు ఆంక్షలు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వదా? ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు సార్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ రోజు ఇది ఒక్కటే కాదు సార్,
ఈ ప్రతి ఒక్క దాన్ని కూడా భూతత్వంలో పెట్టి చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నారు. ఒకటి రెండు కాదు, ఒక ఎక్స్ఈఎం ని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, పచ్చ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు. మరి ఈ రోజు పచ్చ మీడియా అని ఏదైతే చెప్పుకుంటామో, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, టీవీ 5 కానీ, ఇంకా ఉన్నాయి సార్, ఇతర ఇతర ఛానల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక జర్నలిజం అనే ముసుగులో ఎంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారంటే, నిన్న టీవీ 5 సాంబమూర్తి గారు కావచ్చు, అలాగే వంశీకృష్ణ గారు కావచ్చు, దాని మీద పెద్ద ఎత్తున డిబేట్ పెట్టుకుంటా మాట్లాడుతా ఉన్నారు. చాలా సిగ్గు అనిపించట్లేదా అనేది ఈ సందర్భం కూడా నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా జరుగుతా ఉన్నాయి, ఆడపిల్లల మీద దాడులు కానీ, అలాగే రైతులకు కానీ, ప్రతి ఒక్క విషయం. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నట్టు దాని గురించి కానీ, దేని మీద మరి స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి, దాని మీద కానీ ఎక్కడా కూడా డిబేట్లు పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇండైరెక్ట్ గా అంటే ఇంకెందుకు మీరు జర్నలిజం ముసుగు పెట్టుకొని ఏదో టీడీపీకి ఒక కార్యకర్తల్లాగా లేదా నాయకుల్లాగా మీరు చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గానే పచ్చకండువాలు వేసుకుని మీడియా ముందు కూర్చోవచ్చు కదా. ఈ రోజు ఇలాంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను సార్. రాబోయే రోజుల్లో మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రచార కమిటీకి సంబంధించి ప్రచార కమిటీ ఎజెండా ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది సార్? మాకంటూ ఒక కార్యాచరణ ఉంది. త్వరలోనే ప్రజలందరినీ కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకునే విధానంలో మేమందరం కూడా, మా ప్రెసిడెంట్ గారు మేము అందరం కూడా దానికి ఒక మంచి ప్లానింగ్ లో అయితే ముందుకెళ్లాలని చూస్తా ఉన్నాం. కాకపోతే దానికి ఇంకొంచెం ఒక 2-3 నెలలు టైం పట్టేటట్టుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఏవైతే అభివృద్ధి ఉందో, ఏవైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చారు, మన రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచారు, తలసరి ఆదాయం కానీ ఆయన ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఎక్కడ కూడా లంచగొండితనం కానీ, లేదంటే ఎంతో మందికి టీడీపీ నాయకులో లేకపోతే ఇంకొకరు మనకి పన్ను వాళ్ళని చెప్పేసి ఇవ్వకుండా పోవడం అనేది లేకుండా, ప్రజలందరికీ కూడా ఒకే విధంగా కులం లేకుండా, మతం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాకు పోతే 3 సంవత్సరాల్లో మిగిలిన 3 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఉదాహరణకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గతంలో ఎన్నడూ కూడా తీసుకురానటువంటి అభివృద్ధి ఆలోచన కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఇంకా అంటే ఇప్పటికీ కూడా తెలియనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మాకు 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా తెలియనటువంటి చాలా మంది ప్రజలు ఉన్నారు. మరి ఈ రోజు టీడీపీ వాళ్ళ వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల ఆ నిజాలన్నీ కూడా బయటికి రావడం అనేది ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అంటే గతంలో మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకొని కొండంత అభివృద్ధి చేస్తా పబ్లిసిటీ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రచార కమిటీ ఒక ఉద్దేశం గాని, బాధ్యత గాని సక్రమంగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాభివృద్ధి అన్నిటిని కూడా ప్రజలందరికీ చేరవేర్చే విధానంలో మేము అందరం కూడా ఉండి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ ఉమా గారు.